హాయ్ దిస్ ఈజ్ తెలుగు పాలిటిక్స్. లడ్డూ వివాదం చాలా పీక్స్కి చేరిపోయింది. దీని మీద ఏదో క్యాజువల్గా చంద్రబాబు నాయుడు కడాన అంటే ఆయన స్పీచ్లో భాగంగా చెప్తూ వాళ్ళు చాలా వైసీపీ వాళ్ళు చాలా ఇది చేశారు అని చెప్పుకుంటూ వస్తూ కడాన వాళ్ళు తిరుపతిలో కూడా తిరుపతి లడ్డూలో జంతు కొవ్వుని వాడారు అని చెప్పేసి ఒక కామెంట్ చేసి వదిలేశారు. అది ఇప్పుడు పీక్స్కి చేరిందని చెప్పుకోవచ్చు. చాలా చోట్ల హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని లేకపోతే ఇంకా చాలా చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఇక్కడ ఎవరైతే ఈ విమర్శలను ఎదుర్కొంటున్నారో వైసీపీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి కూడా దీని మీద ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు, మాట్లాడారు. అలానే ఆ టైంలో టీటీడీ చైర్మన్గా పనిచేసిన కరుణాకర్ రెడ్డి కూడా చాలా రకాలుగా ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం, అలానే తిరుమలలో ఆయన ప్రామిస్ చేయటం కానీ ఏదైనా ఒకవేళ నిజంగా అలాంటిది నా హయాంలో నేను చేసుంటే రక్తం కక్కుకుని చచ్చిపోతాను లాంటి కొన్ని ప్రమాణాలు కూడా వాళ్ళు చేయడం జరిగింది. అయితే వాళ్ళు ఛాలెంజ్ చేస్తున్నారు దీని మీద ఎంక్వైరీ చేయండి అని. కానీ ఇక్కడ ఏదైతే ఒక కామెంట్ని పాస్ చేసి అలా వదిలేశారో చంద్రబాబు, బహుశా ఇది ఈ టర్న్ తీసుకుని ఇంత అగ్రెసివ్గా ఇంత ఉద్రిక్తతగా మారుతుందని బహుశా ఆయన కామెంట్ చేసిన రోజు ఎక్స్పెక్ట్ చేయలేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన స్పీచెస్ ఎప్పుడు వినే వాళ్ళకి అర్థమవుతుంది ఆయన అది కావాలని చేసింది కాదు అనేది మనకి స్పష్టంగా తెలుసు. ఎందుకంటే ఆయన విమర్శల్లో భాగంగా ఆయన నోటి నుంచి జారిన ఒక కామెంట్ ఈరోజు ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. బహుశా ఆయన కానీ అంటే అలర్ట్గా ఉండుంటే బహుశా వెంకటేశ్వర స్వామి జోలికి ఆయన వెళ్ళి ఉండేవాళ్ళేమో కాదు. ఎందుకంటే ఇంత తీవ్రమైన విమర్శన అయితే ఆయన చేసి ఉండేవాళ్ళేమో కాదు. ఎందుకంటే ఆయన కుటుంబం కానీ ఆయనకు కానీ వెంకటేశ్వర స్వామి మీద అచంచలమైన విశ్వాసం ఉంది. కానీ ఆయన కామెంట్ చేసి అలా వదిలేశారు. బట్ ఇప్పుడు అది చాలా తీవ్ర స్థాయికి చేరింది. ఇటు పవన్ కళ్యాణ్ కావచ్చు, బీజేపీ కావచ్చు దాన్ని చాలా సీరియస్గా తీసుకుంది. ఇంకా అంతకన్నా సీరియస్గా దాని మీద ఎవరైతే విమర్శలు ఎదుర్కొంటున్నారో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలు కూడా చాలా సీరియస్గా తీసుకున్నారు. అయితే ఇక్కడ అందరికీ అంటే జనంలో చాలా క్లారిటీ ఉంది. ఆ నెయ్యి వాడలేదు కదా అనే ఒక క్లారిటీ అయితే ఉంది. కానీ ఆ నెయ్యి వాడారు గతంలో అని చెప్పి, అలాంటి నెయ్యి వాడారు అని చెప్పేసి గతంలో అంటే ఈ ట్యాంక్స్ వెనక్కి వెళ్ళిపోయినా వాడలేదు కదా. వాడకపోయినా కూడా ఈ ప్రాయశ్చిత్త దీక్షలు లేకపోతే ఇలాంటివన్నీ ఎందుకు చేస్తున్నారు అనే ఒక డౌట్ అయితే జనానికి వస్తుంది. మనం పవన్ కళ్యాణ్ విషయం తీసుకుంటే ఆయన ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారు. ఈ ప్రాయశ్చిత్త దీక్షతో పాటు ఆయన సనాతన ధర్మానికి సంబంధించి ప్రెస్ కాన్ఫరెన్స్లు పెడుతున్నారు, మాట్లాడుతున్నారు. హిందువుల జోలికి వస్తే ఊరుకోనని చెప్తున్నారు. దాని మీద చాలామంది కూడా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఏది పవన్ కళ్యాణ్కి సంబంధించిన విమర్శలు కూడా చేస్తున్నారు. అవేమీ మనం ప్రస్తావించుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ మనం ఒక పాయింట్ తీసుకుంటే తిరుమలలో ప్రక్షాళన అంటే మొత్తం కూడా ఇది శుద్ధి చేస్తున్నామని చెప్పేసి చేయడం జరిగింది. అసలు ఆ నెయ్యి వాడనప్పుడు శుద్ధి చేయాల్సిన అవసరం ఏంటి అనే ఒక ప్రశ్న అందరికీ వస్తుంది. అలానే ఆ నెయ్యి వాడనప్పుడు ప్రాయశ్చిత్తం ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది పవన్ కళ్యాణ్ అనే ప్రశ్న కూడా అందరిలో కనిపిస్తుంది. ఎప్పుడైనా ప్రాయశ్చిత్తం ఎవరిని చేసుకుంటాం? తప్పు చేసిన వాళ్ళు ప్రాయశ్చిత్తం చేసుకుంటారు. తప్పు చేశారని చెప్తుంది వైసీపీ వాళ్ళు మేము చేయలేదు అని చెప్పేసి దేవుడి ఎదురుగా ప్రమాణం చేస్తున్నారు. దీని మీద ఎంక్వైరీ చేయమని అడుగుతున్నారు. వాళ్ళు తప్పు చేయలేదన్న ఒక కాన్ఫిడెన్స్ కావచ్చు, ఒక దమ్ము కావచ్చు వాళ్ళల్లో కనిపిస్తుంది. కానీ ఏదైతే కామెంట్ జనాల్లోకి విసిరి ఇప్పుడు వాళ్ళు ప్రేక్షక పాత్ర వహించి చూస్తూ ఉన్నారో వాళ్ళు మాత్రం ప్రాయశ్చిత్తాలు చేసుకుంటారు. ఎంత ఇది విచిత్రమైన విషయమో బహుశా అందరికీ అనిపిస్తుంది. ప్రాయశ్చిత్తం పవన్ కళ్యాణ్ ఎందుకు చేస్తున్నాడు? అసలు ఈ కామెంట్ చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఉన్న పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నాడు కానీ చంద్రబాబు చేయట్లేదు. అంటే నిజం చంద్రబాబుకి తెలుసా? చంద్రబాబు ఎందుకని ప్రాయశ్చిత్త దీక్ష చేయట్లేదు అంటే చంద్రబాబు తప్పు చేశాడు కాబట్టి ఆ కూటమిలో ఉన్నాం కాబట్టి అది అతనికి చుట్టుకోకుండా ఉండడం కోసం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారా అనే ప్రశ్న ఇప్పుడు అందరిలో కూడా కనిపిస్తుంది. అలానే దుర్గగుడికి సంబంధించి ఎలాంటి ఇష్యూ ఏమీ లేకపోయినా కూడా అక్కడికి వెళ్ళి కూడా ఆయన ప్రాయశ్చిత్త దీక్షని లేకపోతే అక్కడ కూడా ప్రక్షాళన చేయించడం కానీ ఇవన్నీ చేస్తున్నారు. అంటే రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి. అవన్నీ వదిలేయటానిక ఈ ప్రాయశ్చిత్త దీక్షలు ఇవన్నీ? సనాతన ధర్మం గురించి మాట్లాడితే సరిపోతుందా? ఇంత పెద్ద ఎత్తున ఇది జరుగుతున్నాయి కదా ఇప్పుడు. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో
చాలా దేవాలయాలు కూలగొట్టారు, లేకపోతే ఇలాంటివన్నీ కూడా అన్నారు. మరి అనంతపురంలో ఇదంతా జరుగుతుండగానే సంఘటన జరిగింది. రామాలయంలో ఒక రథాన్ని ధ్వంసం చేశారు అని. దాని మీద ఎందుకు ఎవరు మాట్లాడట్లేదు, దాని మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? మరి అంత పెద్ద ఇష్యూ జరిగితే డిప్యూటీ సీఎం ఎందుకు అక్కడికి వెళ్ళలేదు, అక్కడికి వెళ్ళి ఎందుకు మాట్లాడలేదు, అక్కడ ఎందుకు బైఠాయించలేదు, ఇలా ఎందుకు జరిగిందని ఎంక్వైరీ ఎందుకు స్టార్ట్ చేయలేదు? దానికి సంబంధించి ఎన్ని ప్రశ్నలు ఉంటున్నాయి. అయితే ఇక్కడ మనందరం గమనించాల్సింది ఏంటంటే చంద్రబాబు చేసిన ఈ ప్రకటన ఏదైతే ఉందో ఇప్పుడు అది కూడా ఆయన చెయ్యి దాటిపోయిందా అని అనిపిస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ చాలా దీని మీద విస్తృతంగా, అటు టీడీపీ అయితే చేసి వదిలేశారు, పవన్ కళ్యాణ్ మాత్రం దీని మీద చాలా విస్తృతంగా ఆయన స్పందిస్తూ వస్తున్నారు. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ చేస్తుంది టీడీపీకి మింగుడు పడట్లేదు అని చెప్పేసి కూడా కొంతమంది చర్చించుకుంటున్నారు. అంటే పవన్ కళ్యాణ్ ఈ సనాతన ధర్మం గురించి మాట్లాడడం వెనుక, లేకపోతే హిందువుల మీద దాడుల వెనుక మాట్లాడడం వెనుక బీజేపీ ఉందా, బీజేపీ కూడా డైరెక్ట్గా రాకుండా పవన్ కళ్యాణ్ ఒక పావులాగా ఉపయోగిస్తుందా అని చెప్పేసి కూడా ఇప్పుడు టీడీపీలో ఒక చర్చ జరుగుతుంది. అంటే వాళ్ళకి మధ్య ఈ ఏదైతే చంద్రబాబు అస్త్రం వైసీపీని నిర్వీర్యం చేయటం కోసం చంద్రబాబు ఉపయోగించిన ఈ అస్త్రం, హిందూ మతాన్ని లడ్డూ అస్త్రం అనేది ఈరోజు వాళ్ళకే చుట్టుకోబోతుందా? అంటే పవన్ కళ్యాణ్ ఎన్డీఏ కూటమిలోనే ఒక ఇది వాళ్ళ మధ్య ఒక అంటే గ్యాప్ని క్రియేట్ చేయబోతుందా అనే చర్చ కూడా ఈరోజు జరుగుతుంది. అయితే వీటన్నిటికీ మించి చాలా సమస్యలు రాష్ట్రంలో ఉన్నాయి. వాటన్నిటిని కూడా అంటే ఇది ఒక అంటే చదువుకున్న వాళ్ళు ఎవరికైనా, లేకపోతే అర్థం చేసుకోగలిగే వాళ్ళ ఎవరికైనా సరే ఈ ఇష్యూ అర్థమైపోతుంది దీనికి సంబంధించి. ఎందుకు అంటే ఇది జనరల్ ప్రాసెస్. దాదాపు ఏదైతే టీటీడీ బోర్డు ఏర్పాటైందో అప్పటి నుంచి కూడా ఈ లడ్డూ తయారు చేస్తున్నప్పటి నుంచి కూడా నెయ్యిని ఎలా కొంటారు ఏంటి అనేది ఆ ప్రాసెస్ అలానే ఉంది, అలానే చేస్తున్నారు. ఇలా ఏదైనా ఒక ఇష్యూ వచ్చినప్పుడు అంటే ఒక ట్యాంక్స్లో నెయ్యి ఏదైతే స్వచ్ఛమైన నెయ్యి అవన్నీ వస్తాయి కదా, ఆ ట్యాంక్స్కి సంబంధించి వెనక్కి తిప్పి పంపించడం కూడా ప్రాబ్లం వచ్చినప్పుడు కామన్ అనేది మనకి చాలా స్పష్టంగా కనిపిస్తున్న అంశం. సో అర్థం చేసుకునే వాళ్ళకి ఎవరికైనా అర్థమవుతుంది. ఇక లడ్డు ఇప్పుడు టెస్ట్ చేసింది లడ్డు కాదు, నెయ్యి. ఆ నెయ్యి కూడా వెనక్కి వెళ్ళిపోయింది. కానీ ఇక్కడ ఇంకొకటి గమనించాలి, లడ్డూలో నెయ్యి ఒక్కటే వాడతామా టేస్ట్ తగ్గింది అనుకోవడానికి? శనగపిండి వాడతాం, నెయ్యి వాడతాం, నూనె వాడతారు, లేకపోతే ఖర్జూర యాలుకలు ఇలాంటివన్నీ కూడా, పంచదార అంటే బెల్లం, ఇప్పుడు బెల్లం వేస్తున్నారు కదా, వాటన్నిటి క్వాలిటీ కూడా ఉంటుంది కదా, దాన్ని బట్టి లడ్డు టేస్ట్ తగ్గిందని అనవచ్చు కదా. ఎందుకు నెయ్యి విషయాన్నే తీసుకుని ఇంత రాద్ధాంతం చేస్తున్నారో అర్థం కాని విషయం. మరి ఇన్ని పదార్థాలు లడ్డూలో వేస్తున్నప్పుడు అందరు చెప్తుంది ఒకటి, లడ్డు టేస్ట్ తగ్గింది అని చాలామంది అంటున్నారు, కామెంట్స్ వస్తున్నాయి, కంప్లైంట్ కూడా ఇచ్చారన్నారు. ఆ కంప్లైంట్స్కి కారణం లడ్డూలో నెయ్యి ఒక్కటేనా, మిగిలిన పదార్థాలు కూడా? మరి అవి కూడా డిస్కషన్ జరగాలి కదా. ఆ డిస్కషన్ ఎక్కడా లేదు. ఏది ప్రాబ్లం వచ్చి వెనకపోయిన బ్యాచెస్ల నెయ్యి గురించి మాత్రం అందరూ మాట్లాడుతున్నారు. ఏమైనా ఇది రివర్స్ అయ్యి బూమ్రాంగ్ అయ్యి చంద్రబాబు తలకే చుట్టుకోబోతుంది అనేది మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తున్న అంశం. అందుకే ఇప్పుడు వాళ్ళు ఏ ఎంక్వైరీలకు కూడా ఒప్పుకోవట్లేదు, ఏ ఎంక్వైరీలు చేయడానికి కూడా వాళ్ళు ఇది చేయటారు. శుద్ధి లేకపోతే ప్రాయశ్చిత్త దీక్షల పేరుతో అవమానపరచటంగా జగన్మోహన్ రెడ్డిని లేకపోతే ఆ ప్రభుత్వాన్ని అవమానపరచటానికే ఇదంతా కూడా చేస్తున్న చర్యగా చాలామంది కూడా భావిస్తున్నారు. చాలామంది మాట్లాడుకుంటున్నారు ఈ విషయం మీద. టేస్ట్ మారటానికి ఇది ఒక్కటే కాదు కదా అని రకరకాల కారణాలు ఉంటాయనేది కామన్ పీపుల్కి అయితే అర్థమవుతుంది. అర్థం చేసుకోవద్దు అనుకున్న వాళ్ళకే ఈ సమస్య అర్థం కావట్లేదు అనేది మాత్రం చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఈ విషయం మీద మీరేమనుకుంటారు? ఇప్పుడు నేను ఇందులో కొన్ని పాయింట్స్ రైజ్ చేశాను. ఒకటి, చంద్రబాబు తలకు చుట్టుకోబోతుందని. సెకండ్ వన్, ఇది ఆయనకే రివర్స్ అయిందని ఒకటి. థర్డ్ వన్, లడ్డూలో నెయ్యి ఒకటే కాదు క్వాలిటీ తగ్గడానికి మిగిలిన పదార్థాలు కూడా ఉంటాయి అనేది. సో ఈ పాపం ఎవరిదైనా సరే వాళ్ళకి ఖచ్చితంగా పనిష్మెంట్ అయితే ఉంటుంది. ఎవరైతే ఆరోపణ చేశారో ఆ ఆరోపణలో నిజం లేకపోతే వాళ్ళు కూడా ఫేస్ చేయాల్సిందే. వెంకటేశ్వర స్వామి ఎవరిని చూస్తూ ఊరుకోరు కదా, ఆయన మీద అందరికీ భక్తి ఉంది, అందరికీ అచంచలమైన విశ్వాసం ఉంది. ఇక్కడ ఇంకొకటి కూడా మనం చూడొచ్చు, చాలామంది పీఠాధిపతులు ఇలాంటి వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు. మళ్ళీ దాని మీద ఇంకొక వీడియో చేసుకుందాం స్పెషల్గా. సో
అంటే కొంతమంది స్పందిస్తున్నారు, కొంతమంది స్పందించట్లేదు. దాని మీద కూడా ఒక వీడియో చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు నేను చెప్పిన దీని గురించి మీరేమనుకుంటున్నారు, మీ అభిప్రాయాలు ఏంటి, మీరు కామెంట్స్ రూపంలో తెలియచేయండి.